ప్రైస్ లాంటి పిల్లలు సండే స్కూల్లో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 14వ పాఠంగా మనం ఒక జంతువు గురించి తెలుసుకున్నాం. గుర్తుందా పిల్లలు? మీకు ఒక గురుపోతుని గురించి మనం తెలుసుకున్నాం. గుర్తుంది కదా మీకు? గురుపోతు లాంటి వేగం మనకు ఉండాలని, గురుపోతు లాంటి వినయం మనకు ఉండాలని, గురుపోతు లాంటి ఐక్యత మనకు ఉండాలని, అనేక మంది రాజులను అభిషేకించడానికి ఈ గురుపోతు ఉపయోగపడినట్లుగా అనేక మందికి మనం ఉపయోగకరంగా ఉండాలని ఈ గురుపోతులో నుంచి మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజున మరొక జంతువు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. మరొక జంతువులో నుంచి మనకు దేవుడు పాఠం నేర్పించబోతున్నాడు. ఏ జంతువో తెలుసా? అది ఒక ఎలుగుబంటిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఎలుగుబంటి గురించి తెలుసుకునే ముందుగా, ఎలుగుబంటి అడవిలో ఎలా నివసిస్తుంది, తన జీవన విధానం ఎలా ఉంటుందో చూసేద్దామా పిల్లలు? రండి, ఎలుగుబంటి దగ్గరకు మనం వెళ్ళి ఎలుగుబంటితో మాట్లాడదాం. అడవిలో ఉన్న ఎలుగుబంటి అది వాసన శక్తిని కలిగి ఉంటుంది. రక్తపు వాసనను ఎంత దూరం ఉన్నా పసిగట్టగల సామర్థ్యం ఎలుగుబంటికి ఉంది. ఏదైనా జంతువు రక్తపు మడుగుల్లో చనిపోయింది అనుకోండి, ఆ రక్తపు వాసన పసిగట్టి ఆ చనిపోయిన జంతువు దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని తాగి ఆ జంతువును తింటుంది. వాసన శక్తిని దేవుడు ఎక్కువగా ఇచ్చాడు ఎలుగుబంటికి. మీరు కూడా అమ్మ వంట చేస్తూ ఉంటే మనం వాసన చూసే చెప్పేస్తాం ఏం కూర అనేది. అలాంటి టాలెంట్ ఎలుగుబంటికి ఎక్కువగా ఇచ్చాడు. అడవిలో ఎలుగుబంటి పిల్లలు ఎక్కువ శాతం ఒంటరిగానే తిరుగుతూ ఉంటుంది. స్నేహితులు దానికి ఉండరు. ఒంటరి జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అడవిలో అది ఎక్కడ నివాసం చేస్తుందో తెలుసా పిల్లలు? గృహల్లోనూ చెట్ల తొర్రల్లోనూ అది నివాసం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. కానీ చలికాలంలో, వర్షాకాలంలో ఏం చేస్తుందో తెలుసా? అది ఒక గృహలోకి వెళ్ళిపోతుంది. గృహలోకి వెళ్ళిపోయి 100 రోజుల వరకు బయటికి రాదు. ఆ గృహలోనే నిద్రపోతూ ఉంటుంది. మరి 100 రోజుల వరకు ఆహారం ఎలా, దానికి నీళ్ళు ఎట్లా అంటే తన కొవ్వును కరిగించుకొని 100 రోజుల వరకు ఆ గృహలోనే ఉండిపోతుంది. పిల్లలు చలికాలం పోయేదాకా ఆ గృహలోనే ఉండిపోతుంది. ఆ 100 రోజుల్లోనే ఆ ఎలుగుబంటి పిల్లలకు జన్మనిస్తుంది. ఆ 100 రోజుల తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని బయటకు వస్తుంది. అయితే ఎలుగుబంటిలో ఉన్న స్పెషల్ ఏందో తెలుసా పిల్లలు? తమ పిల్లలంటే తమకు చాలా ఇష్టం అంట. అది పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తుంది. పైన ఎక్కించుకొని అడవిలో తిరుగుతూ ఉంటుంది. పిల్లల జోలికి ఎవరైనా వచ్చారనుకోండి, పిల్లలు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వేటాడి చంపేస్తుంది. సింహం ఎదురైనా, పులి ఎదురైనా, తోడేలు ఎదురైనా పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుంది ఆ యొక్క ఎలుగుబంటి అడవిలో ఇలా బ్రతుకుతుంది. పిల్లలు, ఇలాంటి ఎలుగుబంటి గురించి దేవుడు మనకు ఏమి చదివిస్తూ ఉన్నాడు, ఏమి పాఠాన్ని నేర్పిస్తున్నాడు మనం చూసేద్దామా? మరి రండి, బైబిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో సొలొమోను మహారాజు ఈ విధంగా అంటున్నాడు: అడవిలో తిరుగులాడు ఎలుగుబంటి దుష్టునితో సమానము. సొలొమోను మహారాజు తెలిసినంత వరకు చెప్తున్నాడు, దుష్టునితో సమానంగా ఎలుగుబంటి ఉంటుందట పిల్లలు. అది దరిద్రులను ఏలుతుంది. ఎలుగుబంటి ఎవరికి సమానమంట? అపవాదికి సమానమని, దరిద్రులకు లీడర్ అని సొలొమోను మహారాజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దరిద్రులంటే ఎవరు? దరిద్రులంటే ఎలా ఉంటారు చూసేద్దామా? మరి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాస్తుంది: ఒకడు అడవిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడంట పిల్లలు. వెళ్తూ ఉంటే సింహం ఒకటి కనపడింది. ఆ సింహం వాడి మీద దాడి చేసింది. ఆ సింహాన్ని ఎలాగోలాగా తప్పించుకొని, ఆ సింహం బారి నుంచి తప్పించుకొని అమ్మయ్యా అనుకొని వెళ్తూ ఉంటే మరలా ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఎలుగుబంటి, అమ్మో ఎలుగుబంటి ఎదురొచ్చిందని ఆ ఎలుగుబంటితో తప్పించుకొని పరిగెత్తి ఎలాగైతేనేమి అతడు తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఒక గోడ చాటున దాంకున్నాడంట. దాంకుంటే ఆ గోడ మీద పాము ఉంది. చూసారా ఎన్ని ప్రమాదాలు ఎదురవుతున్నాయి దరిద్రులకి? వారి జీవితంలో దేవుడు లేడు కాబట్టి అడుగడుగున ప్రమాదాలే పిల్లలు. మనం కానీ దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి మన ప్రమాదాలన్నీ ఆయన తప్పించి మనం నడిసే మార్గంలో ఏమన్నాడు దేవుడు తెలుసా? నీకు ముందుగా నా దూతను పంపిస్తాను, నీ మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. మరి ఈ దరిద్రులకు ఎవరు లేరు కదా. సింహం బారి నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకుంటే పాము, అన్ని సమస్యలే.
చూసారా పిల్లలు? అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, ఈ విధంగా అంటున్నాడు. 1 సమూయేలు 17:37 అంటున్నాడు, దావీదు ఇలా అంటున్నాడు, ఎలుగుబంటి ప్రమాదం నుంచి నన్ను రక్షించావయ్యా. ఎలుగుబంటి అంట దాడి చేస్తూ ఉంటున్నప్పుడు ఎలుగుబంటి ప్రమాదం నుంచి ఎవరు మనల్ని కాపాడతారు? దేవుడే మనల్ని కాపాడుతాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఎలుగుబంటి ప్రమాదం నుంచి నన్ను కాపాడేవయ్యా అంటున్నాడు. దరిద్రులకు రాజు అయిన ఎలుగుబంటి ఏమి చేసిందో తెలుసా పిల్లలు? ఆ దరిద్రులనే చంపేసింది. ఆడి ప్రజల్నే ఆడే చంపేశాడు. చూసాడా ఎంత దారుణమైన పరిపాలనో? దుష్టుడంటే అలా ఉంటాడు. మరి మరొక లేఖనంగా మనం చూస్తే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాస్తుంది, దరిద్రులైన 2 యవనులు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఎగతాళి చేశారంట, ఆయన్ని అవమానపరిచారంట. ఎలీషా దైవజనుడిని చాలా చిన్నబుచ్చారంట, చాలా హేళనగా మాట్లాడారంట. దరిద్రులు చూసారా, దైవజనుడు అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, అపహాస్యంగా మాట్లాడారంట. కానీ ఆ దరిద్రులను ఏం చేసిందో తెలుసా? ఎలుగుబంటి అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ యవ్వనుల మీద పడి చంపివేసింది. సాతానుగాడు మాట విని వాడి మాట ప్రకారం నడిస్తే మనం కూడా నరకం వైపు నడిపిస్తాడు, మరణంలోకి మనము తీసుకొని పోతాడు. తెలుసా పిల్లలు? కాబట్టి మనం మంచి మాటలు చెప్పినట్టే ఉంటాడు, కానీ మనకి చెడ్డ మార్గంలో నడిపిస్తాడు వాడు. ఎలుగుబంటి లాంటి అపవాదిగాడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోసారి ఎలుగుబంటి ఏం చేసిందో తెలుసా పిల్లలు? రండి చూసేద్దాం. మరి 1 సమూయేలు 17వ అధ్యాయము 34వ వచనంలో దావీదు గారు ఒకసారి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. బాగా పచ్చిక ఉందంట, గడ్డి ఉందంట. ఆ గొర్రెలను అక్కడ వదిలేసి గొర్రెలు మేస్తూ ఉంటే ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? పాటలు పాడుకుంటూ దేవుడిని ఆరాధన చేస్తూ దేవుడికి పాటలు పాడుకుంటూ ఉన్నాడు. ఇది గమనించిన ఒక ఎలుగుబంటి దావీదు గొర్రె మందను పట్టించుకోవడం లేదు, దావీదు గొర్రె మంద గురించి ఏకాగ్రత లేదు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నేనేం చేస్తానంటే ఆ గొర్రె మంద మీద పడి ఒక గొర్రె పిల్లని నాకు ఆహారంగా తీసుకుని వెళ్తానని ఆలోచన చేసింది ఒక ఎలుగుబంటి. చూసారా పిల్లలు? వెంటనే ఆ మందలో పడి ఒక గొర్రె పిల్లను పట్టుకొని పరిగెత్తుతూ ఉంది ఆ ఎలుగుబంటి. అప్పుడు ఆ గొర్రె పిల్ల హెల్ప్ మీ అని అరుస్తుంది. కాపాడండి పెద్దగా అరిచింది. ఆ స్వరం విన్న దావీదు, ఇది నా గొర్రె స్వరంలాగుందే, ఇది నా గొర్రె అని గుర్తుపట్టి వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఎలుగుబట్టినట ఆ మందలో నుంచి ఒక గొర్రె పిల్లని తీసుకొని పోవడం చూశాడు. దావీదుకు చాలా భయం వేసింది. అయ్యో, నా గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతుంది, నా గొర్రె పిల్లని తీసుకుంటే చాలా భయపడుతున్న సందర్భాల్లో దావీదుకు దేవుడు ఇలా అంటున్నాడు, దావీదు, నీ గొర్రె పిల్లని తీసుకెళ్తుంది కదా, నేను నీకు బలాన్ని ఇస్తాను, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, ఆ గొర్రె పిల్లను దాని మీద దాడి చేసి కాపాడుకోపో అని దేవుడు. సింహంలాగా ఎలుగుబంటి మీద దావీదు దాడి చేసి ఆ గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. పిల్లలు దరిద్రులను చంపినప్పుడు ఎవరు కాపాడలేదు వాళ్ళని. ఆయన పిల్లల మీదకి ఎలుగుబంటి దాడి చేస్తే దావీదుకి ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి ఆ గొర్రె పిల్లలను కాపాడు కదా. మనము ఆయనను ప్రేమిస్తే మనకే ప్రమాదము రాదు, అన్ని ప్రమాదాల నుంచి ఆయన తప్పిస్తాడు. మరి నేటి కంఠస్థ వాక్యాన్ని మనం చూసేద్దామా? మరి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం, వేటగాడి ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు మనం వెళ్ళే మార్గంలో ఒక ఉచ్చుని పెడతాడంటే పిల్లలు, ఆ ఉచ్చులోంచి పడకుండా దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను తప్పిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఎలుగుబంటి బారి నుంచి, సింహాల బారి నుంచి, నక్కల బారి నుంచి, తోడేల బారి నుంచి, అందరి నుంచి నేను తప్పిస్తాను. నేర్చుకున్నారు కదా ఈ పిల్లలు? ఈ మరొక వారంలో మరొక పాఠం గురించి మనం తెలుసుకున్న మరొక జంతువుతో మీ ముందుకు వస్తాను. ప్రైస్తలాడు పిల్లలు. యూత్ ప్రేయర్ పవర్ ఛానల్ని ఫాలో అవుతున్న మీ అందరికీ ప్రభునామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైస్తలాడు.